వస్తా మీరు వాడిన ఆయుధాన్నే మీ మీద ప్రయోగిస్తా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. అవినీతి మరక అంటితే ఎలా ఉంటుందో కాసుకోండి అంటూ అధికార కాంగ్రెస్కు సవాల్ విసురుతోందట కారు పార్టీ. భూస్కాములు, మంత్రులు, ఎమ్మెల్యేల దందాలు అంటూ హస్తం పార్టీని కార్నర్ చేస్తోంది. రేవంత్ సర్కార్పై రివర్స్ అటాకింగ్ మోడ్ను స్టార్ట్ చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ను కన్ఫ్యూజన్లో పడేస్తుంది. కారు పార్టీ చేస్తున్న కరప్షన్స్ అలిగేషన్స్ కాంగ్రెస్కు గుబులు పుట్టిస్తున్నాయా? అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్ లో నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీస్. కాంగ్రెస్ వాడిన అస్త్రంతోనే బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్. రివర్స్ అటాక్ తో కాంగ్రెస్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న గులాబీ పార్టీ. కరప్షన్ అలిగేషన్స్ తోనే కాంగ్రెస్ ను ఢీకొట్టే స్ట్రాటజీ. ఇప్పటి వరకు 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది అధికార కాంగ్రెస్. ఇక ఇప్పుడు అదే అవినీతి ఆరోపణల అస్త్రాన్ని కాంగ్రెస్ పై వాడుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం, కబ్జాల రాజ్యమంటూ దుమ్మెత్తిపోస్తోంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలపై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరంలో అతిపెద్ద అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్ దానిపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్ ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ను మరింత కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇక బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించి కమిషన్ వేసింది. కానీ ఇంతవరకు నివేదికను బయట పెట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేస్ వ్యవహారంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన్ను రేపో మాపో అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇవే కాకుండా గొర్రెల పంపిణీ పథకంతో పాటు మరికొన్ని అంశాల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ విచారణ జరుపుతోంది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పై రివర్స్ అటాకింగ్ మొదలుపెట్టింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తోంది గులాబీ పార్టీ. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై అనుమానాలను వ్యక్తం చేస్తోంది. అంశాల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఎక్కడెక్కడ ఏం తప్పు జరిగిందో ఆధారాలు బయటపెడుతోంది. కేబినెట్ లో అలా చర్చించారో లేదో ఇలా బయట పెట్టేస్తోంది. ఇదిగో జీవో, అదిగో స్కామ్ అంటూ ప్రూఫ్స్ తో సహా మీడియా ముందు వాలిపోతున్నారు గులాబీ లీడర్లు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో 10,000 కోట్ల అవినీతి దాగుందని ఆరోపించడంతో పాటు కోర్టు వరకు వెళ్లి సదరు భూముల అమ్మకం ఆగేలా చేసింది బీఆర్ఎస్. ఇక ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 9,000 ఎకరాల పారిశ్రామిక భూములను అప్పనంగా తమ అనుయాయులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం వెనుక లక్షల కోట్ల అవినీతి దాగుందని చెబుతూ వస్తున్న బీఆర్ఎస్ ఈ ఇష్యూపై కూడా అవసరమైతే కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ గా విద్యుత్ శాఖలోనూ భారీ అవినీతికి ప్లాన్ చేశారని రేవంత్ సర్కార్ పై ఆరోపణలు గుప్పించింది గులాబీ పార్టీ. రామగుండం, దామచర్ల, మక్తల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక 50,000 కోట్ల అవినీతి దాగుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఓవైపు 6 గ్యారంటీలు సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తూనే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కారు పార్టీ. వరుస అటాక్లతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్న అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. ఇలా మొన్నటి వరకు 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ అటాక్ చేస్తూ వస్తుండగా ఇప్పుడు 2 ఏళ్ల రేవంత్ సర్కార్ పై రివర్స్ అటాక్ మొదలుపెట్టింది బీఆర్ఎస్. అదే అవినీతి ఆరోపణల అస్త్రాలను సంధిస్తూ కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేసే స్కెచ్ వేస్తున్నారు కారు పార్టీ లీడర్లు.